హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద తెలంగాణ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచుల ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని సర్పంచుల ఎన్నికల కమిషన్ కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులపై నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహించాలని చూస్తే ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేందుకు సర్పంచులు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను బిల్లులు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే ఎన్నికలు సర్పంచుల ఐక్యత సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను సర్పంచుల అభివృద్ధి చేసిన పనుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం నుండి వైఖరి సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం నుండి వైఖరి సర్పంచుల పెండింగ్ బిల్లులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు గ్రామాలలో అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయంటే ఎక్కడ భారతదేశంలోనే గుర్తించే విధంగా సర్పంచులను గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయించిన కేసీఆర్ గారు ఆయన హయాంలో మేము చేసిన సర్పంచులుగా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గ్రామాలలో డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, వైకుంఠ ద్వామ, రైతు వేదిక, క్రీడా ప్రాంగణము, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధి లైట్లు, ఎక్కడ చూసినా ఏడ చూసినా అభివృద్ధి అనేది గ్రామాలలో దూసుకుపోయింది. మేము సర్పంచులం పోటీపడి గ్రామాల్లో సర్పంచులకు అవార్డు రావాలని పోటీపడి సొంత పైసలు కూడా పెట్టుకొని అభివృద్ధి పనులు చేసి మేము దేశంలో గర్వపడే విధంగా, తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా సర్పంచం అభివృద్ధి పనులు చేసినాం. కానీ కరోనా టైం 2 సంవత్సరాల నుంచి స్టేట్ ఫైనాన్స్ కొంచెం సంబంధించినది ఇవ్వకుండా, అదేవిధంగా కేంద్ర ఫైనాన్స్ కూడా దాదాపు 15th ఫైనాన్స్ నుంచి కూడా దాదాపు 5-6 నెలలు బాకీ ఉన్నాయి. అవి ఇప్పటికి కూడా ఇవ్వలేదు. అట్లా చూసుకుంటూ పోతే మేము తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వైపు పోటీపడి చేసినాం. కానీ అట్లనే పోటీపడి కూడా డబ్బులు ఖర్చులు పెట్టి అభివృద్ధి పనులు చేసినాం. ఆ చేసిన పనుల బిల్లు దాదాపు ఇప్పటికి 4 ఏళ్ళు సర్పంచుల కాల పరిమితి అయిపోయి 4 నెలలు అవుతుంది.